ఫేక్ మార్కెటింగ్ చేసుకుంటున్నారా? తక్షశిల ఐఏఎస్ అని అంటున్నానంటే, ఈ తక్షశిల ఐఏఎస్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ గారు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అన్న క్వాలిఫై అయ్యారా? క్వాలిఫై అవ్వలేదు. ప్రిలిమ్స్ కూడా గత 9 సంవత్సరాల్లో చాలా కాలేజీలు మీరు చేంజ్ అయ్యారు. తక్షశిల ఐఏఎస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి నేను ఏఎన్యూతోనే వర్క్ చేస్తున్నాము, మైరేషాలతోనే వర్క్ చేస్తున్నానంటే, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ క్లాట్ మీరు రన్ చేస్తున్నారు. మీకు జూనియర్ కాలేజ్ ఉందా? యూపీఎస్సీ 1 year కోచింగ్ అనేది క్లోజ్ చేశారని విన్నాను. మీరు 1,50,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు తక్షశిల ఐఏఎస్ వాళ్ళు. ఒక్కరంటే ఒక్కరు కూడా BA పబ్లిక్ పాలసీ తీసుకొని యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు లేరు. ఫేక్ మార్కెటింగ్ చేసుకుంటున్నారా? ఎందుకని ఫేక్ మార్కెటింగ్ చేస్తున్నారు తక్షశిల ఐఏఎస్ అని అంటున్నానంటే, ఈ వీడియోలో డీటెయిల్గా మనం చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎవరైతే తక్షశిల ఐఏఎస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇంటర్ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ క్లాట్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చాలా క్లారిటీగా ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్, పేరెంట్స్ ఈ నిజాలు మీరు తెలుసుకోండి. ఈ విషయాలు ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఒక జనరల్ అబ్జర్వేషన్. జనరల్గా ఏంటంటే రీసెంట్ డేస్లో నా ఫ్యామిలీలో ఒక తమ్ముడు, నేను ఇక్కడ విజయవాడలో డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా, తక్షశిలలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా అంటే స్టార్టెడ్ రీసెర్చ్. దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఇదే డౌట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ సమాధానాలు తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అండ్ చూసిన తర్వాత దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో మొదటిది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ తక్షశిల ఐఏఎస్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ గారు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అన్న క్వాలిఫై అయ్యారా? అవ్వలేదని చాలామంది స్టూడెంట్స్ కానీ కొంతమంది చెప్పడం నాకు జరిగింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒకవేళ అయ్యి ఉంటే ఏ ఇయర్లో యూపీఎస్సీ రాశారు? దానికి సంబంధించి ప్రిలిమ్స్ అన్న క్వాలిఫై అయ్యారా, లేకపోతే మెయిన్స్ రాశారా? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది. లేదు, క్వాలిఫై అవ్వలేదు ప్రిలిమ్స్ కూడా అని నాకైతే తెలిసింది. ఇది నిజమా కాదా? ఖచ్చితంగా ఒకసారి క్రాస్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ డిగ్రీ విత్ ఐఏఎస్ అయితే రన్ చేస్తున్నారు, లేకపోతే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ కొన్ని సంవత్సరాలు రన్ చేసిన తర్వాత క్లోజ్ చేశారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అండ్ గత 9 సంవత్సరాల్లో చాలా కాలేజీలు మీరు చేంజ్ అయ్యారు. లైక్ శాతవాహన, కృష్ణవేణి, తర్వాత సయ్యద్ అప్పల్ స్వామి, అండ్ తర్వాత హజరయ్య కాలేజ్, చాలా కాలేజీతో టైఅప్ అయ్యి అక్కడ వదిలివేసి ఇక్కడ వదిలేసి అక్కడ, అంటే చాలా కాలేజీలు మీరు మారారు. ఇప్పుడున్న కాలేజీలు కూడా మీరు కంటిన్యూ అవుతారా, లేకపోతే ఇది కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కాలేజీలో ఉన్న టైఅప్ అవుతారా? అండ్ అంటే ఇక్కడ ఖచ్చితంగా అయ్యారు అంటే చాలా కాలేజీలు మారారు అని తెలిసింది. ఒకవేళ లేదు, మేము అన్ని కాలేజీలు మారలేదు, నేను గత 10 సంవత్సరాల నుంచి తక్షశిల ఐఏఎస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి నేను ఏఎన్యూతోనే వర్క్ చేస్తున్నాము, మైరేషాలతోనే వర్క్ చేస్తున్నానంటే చెప్పొచ్చు దాని గురించి కూడా. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా కాలేజీలు మారారు ఇప్పటివరకు. ఓకే, ఈ కాలేజీలు కూడా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అనేది స్టూడెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇంటర్ ప్లస్ ఐఏఎస్. ఇంకొక ప్రశ్న, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ క్లాట్ ఎవరైతే మీరు రన్ చేస్తున్నారు, మీకు జూనియర్ కాలేజ్ ఉందా, లేకుండా ఎలా రన్ చేస్తున్నారు? ఖచ్చితంగా దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలియజేయాలి. స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఈ విషయాన్ని క్లారిటీగా తెలుసుకోవాలి. అండ్ మీ దగ్గర యూపీఎస్సీ కోచింగ్ తీసుకొని, అంటే 2015-16 టైంలో కొన్ని సంవత్సరాలు మీరు యూపీఎస్సీ కోచింగ్ రన్ చేశారు. ఆ తర్వాత రకరకాల కారణాలతో ఫ్యాకల్టీ లేరు, కరికులం సరిగ్గా లేదనో, లేకపోతే మీరు కంటిన్యూ చేయలేకో, లేకపోతే ఇంకా ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. యూపీఎస్సీ అయితే 1 year కోచింగ్ అనేది క్లోజ్ చేశారని విన్నాను. హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడ మీకు 1 year కోచింగ్ అనేది లేదు. ఒకవేళ ఉంటే చెప్పండి, డెఫినెట్లీ క్రాస్ వెరిఫై చేస్తాను. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి ప్రతి ఐఏఎస్ అకాడమీకి జనరల్గా ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ మెటీరియల్, వీక్లీ మ్యాగజైన్ కానీ, మంత్లీ మ్యాగజైన్ కానీ, డైలీ కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ మ్యాగజైన్స్ ఇవన్నీ జనరల్గా అన్ని యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అలాగా మీరు మెటీరియల్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా? మీ దగ్గర కంటెంట్ టీమ్ ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది? లేదని నాకు తెలిసింది. ఒకవేళ ఉంటే ఎక్కడ ఉందో, ఒకవేళ హైదరాబాద్లో ఏదన్నా బుక్ స్టోర్లో ఉందా, లేదా మీ వెబ్సైట్లో ఉందా, అసలు మీ వెబ్సైట్ అప్డేటెడ్ ఉందా లేదా? డెఫినెట్లీ ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు అందరూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మెటీరియల్స్ మనకేం పని అంటే, మెటీరియల్స్ యూపీఎస్సీ క్రాక్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ఏంటి? మెటీరియల్. మనం ఇంత డబ్బులు కడుతున్నప్పుడు మెటీరియల్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఉందని నేను అనుకుంటా ఉన్నా. అందుకనే ఈ మెటీరియల్ గురించి నేను మాట్లాడుతున్నా. యూపీఎస్సీ అకాడమీ అంటే ఖచ్చితంగా
టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై కావడంలో కానీ లేకపోతే యూపీఎస్సీ సక్సెస్ అవ్వడంలో కానీ ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ సిరీస్ మీ దగ్గర కండక్ట్ చేస్తున్నారా, చేయట్లేదని కొంతమంది అంటా ఉన్నారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మేరీ స్టెల్లా కాలేజ్ కానీ ఏఎన్యూ కాలేజ్ కానీ మంచి కాలేజీలు కాదనట్లేదు. అయితే వాళ్ళు డిగ్రీకి ప్లస్ హాస్టల్కి ఒక 60,000 ఛార్జ్ చేస్తారు. సో అప్రాక్సిమేట్లీ +or-5 అనుకుందాం, 5,000 అనుకుందాం, ఒక 60,000 నుంచి 65,000. నాకు తెలిసినంత వరకు అయితే 10 months అట్లా ఛార్జ్ చేస్తారు, మంత్లీ 4,000 to 5,000. సో అప్రాక్సిమేట్లీ 60,000 to 70,000 మధ్యలోనే ఉంటుంది. 60,000 వేసుకుందాం. సో ఓవరాల్గా మీరు 1,50,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తూ ఉన్నారు తక్షశిల ఐఏఎస్ వాళ్ళు. డిగ్రీ కానీ హాస్టల్ కానీ ఏఎన్యూ చూసుకుంటుంది. ఏఎన్యూ స్టూడెంట్స్ ఏఎన్యూలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో, అండ్ ఇక్కడ వచ్చేసి మేరీ స్టెల్లా చూసుకుంటే మేరీ స్టెల్లా స్టూడెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. ఓవరాల్గా ఎంత కడతాం? ఇంక లక్ష మిగులుతుంది. ₹1,00,000 మీరు యూపీఎస్సీ కోచింగ్ చేయించాలి అంటే మీరు ₹1,00,000 ప్రతి సంవత్సరం ₹1,00,000 మీరు యూపీఎస్సీ కోచింగ్ చెప్పించాలి. యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఎంతమంది క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంతమంది యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉంది, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అని ఉన్నారు. అంటే గెస్ట్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడట్లేదు. రెగ్యులర్గా యూపీఎస్సీ క్లాసులు అసలు ఎప్పుడు చెప్తారు, ఏ టైంలో చెప్తారు, ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సన్నద్ధం చేస్తారు. యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీరైతే పబ్లిక్లో ఎక్కడా కూడా ఇదిగో వీళ్ళు యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది మెయిన్స్ రాశారు, ఇది అని చెప్పి ఎక్కడ నేనైతే చూడలేదు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇది ఒకసారి ఎందుకంటే ₹1,00,000 ఎలా ఖర్చు పెడుతున్నారు యూపీఎస్సీ కోచింగ్ కోసం. సో ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. BA పబ్లిక్ పాలసీ అద్భుతమైన కోర్సు, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. కానీ BA పబ్లిక్ పాలసీలో 70 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 100వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేపు ట్రైనింగ్ 100 బ్యాచ్లు స్టార్ట్ అయింది. అంటే గత 70 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా BA పబ్లిక్ పాలసీ తీసుకొని యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే చెప్పండి. నా రీసెర్చ్ ప్రకారం అయితే ఎవరు లేరు 100%. సో ఎక్కడా కూడా ఇంటర్నెట్ కానీ DOPT అన్ని కూడా నేను చెక్ చేశాను. ఒకవేళ ఉంటే చెప్పండి, ఏ ఇయర్ ఎవరు అనేది చెప్పండి మీరు. ఎందుకంటే లేరు, యూపీఎస్సీ ఒక్కరు కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. అండ్ తర్వాత స్టూడెంట్స్ ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. BA పబ్లిక్ పాలసీ కోర్స్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు ఒక 2 సంవత్సరాల క్రితం. సో అంతకుముందు ఏం జరిగింది, అక్కడ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, సరే అన్ని పక్కన పెడితే ఓకే. ఇప్పుడు ఈ BA పబ్లిక్ పాలసీ జనరల్గా ఫస్ట్ ఇయర్ నచ్చకపోతే సెకండ్ ఇయర్ మారడానికి జనరల్ కాలేజీలో అవకాశం ఉంటుంది. కానీ BA పబ్లిక్ పాలసీ ఇది నచ్చకపోతే మారడానికి, వేరే కాలేజ్ మారడానికి వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా, లేకపోతే ఒక్కసారి ఇరుక్కుంటే 3 సంవత్సరాలు బయటకు వచ్చేదానికి అవకాశం లేదా? ఇది ఖచ్చితంగా క్లారిటీ చెప్పాలి. ఒకవేళ వేరే ఆప్షన్స్ ఎక్కడ ఉంటే చెప్పండి. దానికి సంబంధించిన పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మరి ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సమాధానాలు తెలుసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. జాయిన్ అవ్వబోయే ముందు ప్రతి పేరెంట్స్ స్టూడెంట్స్ తక్షశిల ఐఏఎస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్. ఎందుకని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డైరెక్ట్ థర్డ్ ఇయర్ ఉన్నారంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ఫీడ్బ్యాక్ తెలుసుకుంటే అసలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎవరు అని మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అట్లీస్ట్ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఏంటి అంటే ఒక 2 years నుంచి తక్షశిలతో ట్రావెల్ చేసి ఉంటారు కాబట్టి డెఫినెట్లీ సో ఆ పాజిటివ్స్ ఏంటి, కాన్స్ ఏంటి, వర్త్ కాదా అనేది వాళ్ళు ఇంకా బెటర్గా చెప్పగలుగుతారు. ఇవన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వాలా వద్దా డెసిషన్ తీసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు నేను నా తమ్ముడిని జాయిన్ చేయించాలనుకున్నా కానీ నేను ఇవన్నీ కనుక్కొని అప్పుడు నేను జాయిన్ చేపిస్తాను. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించేయండి. సో వీటన్నిటికి కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ యూపీఎస్సీ సివిల్స్ 1 year కోచింగ్ ఇప్పుడైతే లేదు. కొంతమంది కోచింగ్ ఇచ్చారు. ఒక్కరన్నా తక్షశిలలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా, యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారా? వీటన్నిటి సమాధానాలు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తెలుసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్ అనేది మీరు చేసుకునే నిర్ణయం మీద ఆధారపడి, తొందరపడి వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు ఏదో వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు చూసి మన డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది నిజమా కాదా క్రాస్ వెరిఫై చేసుకోండి. మరి ముఖ్యంగా ఎవరైనా తక్షశిల ఐఏఎస్ స్టూడెంట్స్ ఉంటే ఈ విషయాలన్నీ మీకు తెలుసుంటాయి కదా, మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. చాలామంది స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.